అందరికీ శరార్థులల్లా ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే ఇక మస్తుగున్నా. మరి సిట్టం వస్తే దొరికే కదా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వస్తుందని ఇక ఆల్చం దేనికి ముందైతే పెద్దార్థాలు చూద్దాం పాండ్రి. కిలాడి లేడీలు చేసిండ్రు భారీ చోరీ, ఏకంగా 10 లక్షలకు వేసిండ్రు టోపీ. కాళేశ్వరం అయితే నిలవదన్నారు, కాకపోతే ఇప్పుడు అయ్యే నీళ్లు వాడుతున్నారు. బిత్తిరి సత్తన్న సారీ అన్నాడు, ఈ ముచ్చట నోరు జారిచ్చిందన్నాడు. ప్రపంచ బ్యాంకు తోటి సంధి చేసుకున్నాడు రేవంత్ సారు, మంచి మంచి పనులు చేస్తాడట ధనాధను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలంగాణ ప్రజల మేలుగోరి ప్రపంచ బ్యాంకు తోటి మంచి ఒప్పందం చేసుకున్నాడట. మరిగా ఒప్పందం ముచ్చట్లేందో చూద్దామా మనం కూడా. ఇగోనులా మన తెలంగాణలో జనాలందరి బాగు కోసం, విద్యార్థులందరి భవిష్యత్తు కోసం మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే మస్తుగానే ఆలోచన చేసి సేమ్ వాళ్ళ గురువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ బాటలని ఓవాలనుకొని ప్రపంచ బ్యాంక్ తోటి కలిసి పనిచేస్తామని అంటున్నాడు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గట్లనే ఆయన బృందం ఇవాళ అమెరికాలో ప్రపంచ బ్యాంక్ ఉన్నది కదా, అధ్యక్షుని కలిసి మస్తుగాను చర్చలు జరిపిర్రట. అయితే ఈ ముచ్చట్ల భాగంగానే ఇంకొక విషయం కూడా జరిగిందోళ్ళు. అయితే నట నైపుణ్య శిక్షణ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కొత్తగా ఏర్పాటు చేసే నగరాల అభివృద్ధికి గట్లనే తాగునీటికి మళ్ళా మురుగునీటిని పరిశుభ్రం చేసే ఇట్లాంటి రంగాలలో ప్రపంచ బ్యాంక్ తోటి కలిసి పనిచేసేందుకు రెండు వర్గాల మధ్యలో మంచి దోసాలు చేసుకున్నారట. ఈ ముచ్చట్ను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సార్ అయితే తెలిపిండుల్లా. చూసిరా మన తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎంత కష్టపడుతున్నాడో విదేశాలకు పోయి. Today, along with the Honorable Chief Minister, our delegation met the World Bank President and the Executive Director. So it was a very interesting purposeful meeting where we have discussed about various projects which are going to be extremely beneficial to the state of Telangana. The first and foremost project that we had a discussion was educational skilling and jobs. These are the most important challenges which the youth in the country in general, and Telangana youth are facing. Honorable CM laid out his vision about the skilling university and other initiatives which the state has taken. And the World Bank is very, very keen to work with the government of Telangana on these initiatives. So digital technology, healthcare, these are the areas in which we'll be working together with the bank. And finally, the challenges of urbanization with respect to transportation, drinking water and sewerage were also discussed. All in all, it was a very purposeful and a very important meeting that we had today. And we look forward to working under the leadership of the CM and with the bank, so that there will be great benefit to the people of Telangana and there will be accelerated development of the state of Telangana. బిత్తిరి సత్తన్న ఏదో పరాష్కానికి ముచ్చట మాట్లాడిండట. గా ముచ్చట ఇప్పుడు మస్తు వైరల్ అయ్యి అన్న మీదకి వచ్చిందట. మరి అందరి నవ్వించే సత్తన్న ఏమన్నాడు? గా వీడియో సంగతి ఏంది ఒకసారి మనం కూడా ఇందామా? బితిరి సతీ ఆలస్ కావాలి రవి అంటే తెలియనోళ్ళు ఎవరు ఉంటారు చెప్పుర్రి. ఒకప్పుడు ఒక ఛానల్ టీవీ పెట్టుతోటే ఊర్లో ఉన్న ముసలి ముతక జనాలు అందరూ ఆయన చేసే జోకులకైతే నవ్వి చచ్చేటోళ్ళు అనుకోరాదుర్లి. అబ్బాబ్బాబ్బా, అయితే ఈ సత్యాన గొంతుకే ఇప్పుడుతోటే జనం అందరు మస్తు నవ్వేటోళ్ళు. గంతగానో జనాలు అందరు నవ్వించి జనం గుండెలో మంచి స్థానాన్ని గెలుచుకున్నాడు బిత్తిరి సత్యన్న. కాకపోతే మొన్నటిదాకా బిత్తిరి సతీ చేసిన ఒక వీడియో మస్తుగా వైరల్ అయింది. నోరు పుసికిపోయి ఒక మాట అన్నాడట. ఇప్పుడైతే ఆ మాటను వెనుకకు తీసుకున్నాడట సత్తి. నేనైతే ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదు. నాకు కూడా భగవంతుడు అన్న భగవద్గీత అన్న మస్తు ఇష్టము. భగవద్గీత నేను చదువుతా, గట్లనే ప్రచారం కూడా చేస్తా. గట్లాంటిది నా మీద కొంతమంది ఎందుకు గింతగానో ట్రోల్ చేసి ఆ వీడియోను వైరల్ చేసిర్రు నాకైతే తెలియదు. కానీ నేనైతే ఆ ముచ్చట మనస్ఫూర్తిగా అనలేదు. ఏదో నోరు జారి అట్లా వచ్చింది తప్ప నేనైతే మనస్ఫూర్తిగా అనలేదని మన బిత్తిరి సత్యాన్ని అయితే అంటున్నాడు. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్, రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు
నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ధి అయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను. మొన్నటిదాకా తెలంగాణలో హాట్ టాపిక్ ముచ్చట ఏందంటే ఏం చెప్తాముల్లా, కాళేశ్వరం ముచ్చట కదా. పోన్రి, వర్షాకాలం వచ్చిందంటే కాళేశ్వరం ఆగుతుందా ఉల్లా? ఏడి కాడికి కొట్టుకోబోదు అని గట్ల అన్నోళ్ళందరూ ఇప్పుడు గా కాళేశ్వరం నీళ్ళనే వాడుకుంటున్నారట. అప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆ టాపిక్ గా నడిచిన ముచ్చట ఏదైనా ఉన్నదంటే అది కాళేశ్వరం ముచ్చటే గానుల్లా. అటు అధికార పార్టీ వాళ్ళు, ఇటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మస్తుగానం కాళేశ్వరం గురించి కుంగింది, అరిగిపోయింది, ఊరిగిపోయింది, కింద పడుతుంది, నీళ్ళు వస్తే కొట్టుకపోతుంది అన్న జనాలందరూ ఇప్పుడు భారీగా పడ్డ వర్షాలకు గదే కాళేశ్వరంలో వారే నీళ్ళకైతే వాడక తప్పుతలేదంట ఇప్పుడు. అయితే మొన్నటిదాకా పడ్డ భారీ వర్షాల కారణంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి వెళ్ళి మల్లాన్న సాగర్ రిజర్వాయర్లకు కాళేశ్వరం నీళ్లను మొత్తాన్ని విడిచిపెడుతున్నారట. అయినా గంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పొంగింది, కుంగింది, వంగింది, కూలిందనే ముందు దాని నాణ్యత ఎంత అని మాట్లాడితే బాగుండేది అని కొంతమంది అంటున్నారు. అయితే గత ప్రభుత్వం చేసినట్టు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గట్లాంటి మంచి మంచి పనులు చేస్తే జనాలకు ఏమైనా ఉపయోగపడుతుంది. కానీ ఇట్లా పోయిన ప్రభుత్వాన్ని నిందించుకుంటా ఆడిపోసుకుంటా ఏమొస్తుందిలా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలందరూ. కొంతమంది కొత్తగా కొన్న బండ్లు ఉంటాయి కదా నువ్వులా, గా బండ్లు పోతున్నాయని చాలా సార్లు విన్నాం కదా ఈ ముచ్చటైతే. మరి ఇంకా గా బండ్లు ఎట్లా పోతున్నాయి, ఈ బండ్లను ఎవరు దొంగతనం చేస్తున్నారు, పోలీస్ సార్లు వాళ్ళను ఎట్లా పట్టుకుంటున్నారు ఒకసారి చూద్దామా. రోజు రోజుకు మోటార్ సైకిల్ దొంగతనాలు అయితే ఎక్కువైతున్నాయి. ఇలా మంచిగా మాటేసుడు, మంచి బండి ఎక్కడ కనబడితే దాన్ని మాయం చేసి వేరే దగ్గర అమ్ముడు, సొమ్ము చేసుకున్నాడు. గిట్లుంటది పోరి మరి దొంగల వ్యవహారం. అయితే అసలు ముచ్చట్లకు పోతే మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా జన్నారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ సార్ మాట్లాడుకుంటూ తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూరు వాటితో పాటు జన్నారంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి వచ్చిన పైసలతోటి జల్సాలు చేసుకున్న దొంగలను నలుగురిని పట్టుకొని ఇవాళ రిమాండ్ కు తీసుకుపోయారట. ఒక దొంగగాడు అయితే పారిపోయిండు. అయితే ఈ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే 15 బండ్లను స్వాధీనం చేసుకున్నారట. అయితే జనాలకు తక్కువ ధరకు అమ్ముతున్నారని ఎవరు వస్తువులను కొనకూర్రి, గట్లనే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లను మాత్రమే కొనుర్రి. ఇట్లాంటి మోసాలు జరుగుతాయని విలేకరుల సమావేశంలో మాట్లాడినారు పోలీసు సార్లు. వారి యొక్క సమాచారం మేరకు ఇంకా 13 బండ్లని, మొత్తము 15 బండ్లు విలువ 25 లక్షల రూపాయల విలువైన బండ్లని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మటపల్లి పవీను, జగిత్యాల జిల్లా బొడ్డు అరుణు అండ్ మాగేని దేవనర్సయ్య అనే వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేస్తూ వాళ్ళతో జన్నారం మండలం చేసిన కోట వినయ్ అండ్ వేముల ప్రవీణ్ అనే ఇద్దరు యువకులను కూడా కలుపుకొని 5గురు ఒక గ్రూప్గా ఏర్పడి హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, జన్నారం ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్లేస్లలో ఈ బండ్లను దొంగతనం చేయడం జరిగింది. అవి తీసుకొని వచ్చి జన్నారము, మంచిర్యాల అండ్ ఉట్నూరు, ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో తక్కువ రేట్లకు దాదాపు 2 లక్షల వాల్యూ ఉన్న బండిని 40,000, 20,000, 30,000 కూడా ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ అమ్మడానికి జనాల్ని సంప్రదించడం జరుగుతుంది. ఆ సమాచారం వేరకే ప్రత్యేకమైన వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు 4 వ్యక్తులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 15 బైక్ రికవర్ చేసినాము. ఒక వ్యక్తి పరారులో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకుంటాము. ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే సెకండ్ సేల్ ఎనీ వెహికల్ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ మీరు కొనుక్కున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ చూడండి. నాట్ ఓన్లీ డాక్యుమెంట్, ఆ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ను కూడా పక్కాగా చూసుకోవాలి. తర్వాత ఆర్టీఏ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫామ్ 29 తీసుకొని మీ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ జరిగిన లోక్సభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు మన తెలంగాణ గురించి పార్లమెంటులో ఏదో ముచ్చట మాట్లాడిండటుల్లా. మరిగా ముచ్చటేందో విందాం పాన్రి. 1947 to 2004
जितने जो नेशनल हाईवेज कंस्ट्रक्शन हुआ था 10 साल के अंदर उससे ज़्यादा नेशनल हाईवेज कंस्ट्रक्शन हुआ सब। हैदराबाद टू विजयवाड़ा, हैदराबाद टू छत्तीसगढ़, हैदराबाद टू नागपुर जो नेशनल हाईवेज कंस्ट्रक्शन हुआ था, सिटी के अंदर, हैदराबाद सिटी के अंदर बहुत ट्रैफिक बढ़ गया, बहुत एक्सीडेंट्स हो रहा है। इसमें अंडरपासेस एंड ओवर ब्रिजेस भी बनना चाहिए। मंत्री जी को मेरा रिक्वेस्ट है, जोड़ीमेटला बोल के एक चौरास्ता है, 60 स्टूडेंट्स मरा है, 10 इंजीनियरिंग कॉलेज है, 60 स्टूडेंट्स मरा है। मंत्री जी ने प्रोएक्टिव पॉजिटिव जो सोचता है जरूर। हमारा जो विजयवाड़ा नेशनल हाईवे पे के पास 2 ओवर ब्रिजेस के बारे में एंड छत्तीसगढ़ के जो नेशनल हाईवे ये 2 ओवर ब्रिजेस के बारे में जो कंपल्ली से लेके नागपुर तक जो बना रहा है उसमें एक मेट्रो रेलवे बनाने का भी है, वो अभी ब्रिज बना रहे सब, 2 कोऑर्डिनेट करके बनाए तो चीफ में बढ़ता बोल के जो कंपल्ली हाईवे पे मेडचल तक जो मेट्रो रेल बनाने का है वो भी चलो लिंक करके बनाए तो अच्छा है बोल के मेरे रिक्वेस्ट। వామ్మో వీళ్ళ ఆడోలా లేకపోతే కేడీలా ఎట్లా దొంగతనం చేస్తున్నారో చూడండ్రులా మీరే. గా సీరలన్నీ ఎంత సింపుల్ గా మాయం చేసిండ్రో కదా. వాళ్ళ కన్ను పడ్డదంటే ఏ షాప్లోనైనా ఉన్న వస్తువులనైతే మాయం కావాల్సిందే నుల్లా. గట్లుంటారు మరి ఈ ఆడోళ్ళు. ఎంత షాలు ఉంటారంటే అంత షాలు ఉంటారు పోరి. వీళ్ళు ఉన్నట్టే ఉంటారు గాని ముడ్డి కింద బట్ట మొత్తం మాయం చేసి బయటికి పోయేదాకా మనకే తెలియదుల్లా. గట్లుంటది మరి వీళ్ళ చేతివాటం అంటే. ఈ లేడీ కిలాడీల ముచ్చట ఎక్కడ జరిగిందో ఎరికైనా నానుల్లా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది ముచ్చట. కొంతమంది కిలాడీ లేడీలు బట్టల షాప్లకు వచ్చి కస్టమర్ లేక మస్తు బిల్డప్ ఇచ్చుకుంటా వాళ్ళ చేతివాటం చూపిస్తున్నారు. అయితే పొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు మీద ఉన్న ఒక బట్టల దుకాణంలకు కొంతమంది లేడీ కిలాడీలు దర్జాగా మంచిగా కస్టమర్ లెక్క ఒక ఇన్నోవా కార్ల దిగి లోపలికైతే పోయిర్రు. మంచిగా దర్జాగా ఖరీదైన లక్షల రూపాయలు విలువ చేసేటి 10 పట్టు చీరలను అటు ఇటు చూసి నిమ్మలంగా దొంగతనం చేసిర్రు. వీళ్ళు నిజంగానే మస్తుగానం దొంగతనం చేసి కిలాడి లేడీలే గాని అక్కడ షాప్ లో ఉన్న సీసీటీవీని మాత్రం చూసుకోకుండా ఈ దొంగతనం చేసేసరికి గా షాప్ లో ఉన్న యజమాని ఈ ముచ్చట్ని గమనించి సీసీటీవీని మొత్తం చెక్ చేస్తే ఈ దొంగలు బయట పడ్డారు. చూసిర్రా రా. వర్షాకాలం వచ్చిందంటే ఇక ఏముంది, ఊర్లో చదువుకునే విద్యార్థులకైతే మస్తు కష్టాలు ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే ఊర్లో మట్టి రోడ్లు గుంతలతోటి వర్షం బుడదతోటి మస్తు గనం నీళ్లు నిలిచిపోతాయి కదా. ఇక చాలా రకాలైన ఇబ్బందులు అయితే ఉంటాయి అక్కడ. మరి ఈడ విద్యార్థులకు గిట్లనే కలిగిందట. ఒకసారి ముచ్చటేందో మీరే చూడుండ్రి. ఈ ఆటి బాలలే రేపటి పౌరులు కదా. విద్యార్థులకు స్కూల్కి పోదామంటే ఈ వర్షాకాలం మస్తు ఇబ్బందులు అవుతున్నాయంట. గా ఇబ్బందులు ఎట్లున్నాయంటే మంచిగా తయారై బల్లెకి పోదామని బ్యాగు సంకకేసుకొని పోతుంటే వాళ్ళ ఊర్లో ఎటు చూసినా మట్టి రోడే. మళ్ళా మట్టి రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే ఉండుతోటి పిల్లగాండ్లు చెప్పులు వేసుకొని నడుచుకుంటూ పోతుంటే కింద జారిపడు లేకపోతే బురద జల్లి బట్టల మీద పడుడు. ఇట్లాంటి ఇబ్బందులు అన్ని ఎదుర్కొంటున్నారట బల్లె చదువుకునే పిల్లగాళ్ళందరూ. అయితే ఈ ముచ్చట కొమరంభీం కాగజ్ నగర్ మండలంలో బట్టుపల్లి దగ్గర అండవెల్లి అనే ఊర్లో జరిగిందుల్లా. అయితే అక్కడ ఉన్న పాఠశాలకు పోయే విద్యార్థులు అందరూ రోడ్డు ఖచ్చితంగా వేస్తామని హామీ ఇచ్చేదాకా గిట్లనే ధర్నా చేస్తామని, లేకపోతే ఇక్కడికెళ్ళి పోయేది లేదని బురద నీళ్ళని నిలబడి నిరసన తెలుపుకుంటూ వాహనానికి ఎదురుగా నిలబడి ఉన్నారుల్లా.
అవకాశం ఇచ్చి ఎక్కువ సీట్లు కేటాయించాలి, లేకపోతే ఈ వంట వార్పు ప్రోగ్రాం గిట్లనే జరుగుతుంది అని విద్యార్థినులు అందరు కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారట ఒక కాలేజ్ దగ్గర. మరి వాళ్ళందరు ముచ్చట ఏందో విందామా? అయితే హైదరాబాద్ బషీర్బాగ్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో విద్యార్థులందరూ కలిసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 6 రోజుల నుంచి గర్ల్స్ హాస్టల్లో 100% అడ్మిషన్లు డిగ్రీ విద్యార్థులకి కేటాయించాలని వీళ్ళు ఇట్లా నిరసన చేస్తున్నారట. వీళ్ళు చేసే నిరసన ముచ్చట ఎట్లున్నది అనుకుంటుర్రా? అదిరేది లేదు బెదిరేది లేదు, మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆపమని నినాదాలు చేస్తున్నారు. ఈ బాలికలందరూ చాలా వెరైటీగా కాలేజ్ గ్రౌండ్ లోనే వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అయితే గర్ల్స్ హాస్టల్ డిగ్రీ విద్యార్థుల కోసం 2002లో కట్టించిర్రట. కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం డిగ్రీ విద్యార్థులని అడ్మిషన్లు ఎక్కువ వచ్చినాయి అని మాకే పూర్తి స్థాయిలో అడ్మిషన్లు ఇవ్వాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు నర్సీపట్నం నియోజకవర్గంలో జనాలందరితో కలిసి మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాడు. మరి సార్ ఏం మాట్లాడిండో ఒకసారి విందామా? నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు. రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు, ఆయన సూపర్ 6 అంటా ఉన్నాడు, ఆయన రైతులకు 20,000 అంటా అన్నాడు, మనం కూడా 25,000 చెప్తే బాయే కదా, ఆయన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్తా ఉన్నాడు. ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఇగో ఈ ఊళ్ళో సిట్టమైతే ఇవాళ మంచి మంచి ముచ్చట్లయితే చెప్పింది కదా, ఇక మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటాం మళ్ళా.